నీ అంకమ్మ నువ్వా? ఎవరో అనుకొని భయపడ్డాను. అంటే నేనంటే భయపడవా? నువ్వంటే చాలా భయమే నాకు. రే ఏంట్రా పొద్దున్నే ఈ గోల? పొద్దున్న ఇలాంటి మూవీ చూస్తే ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసు నీకు? అవన్నీ ఇక్కడ నడవు. లేచి స్నానం చేసి పూజ చేయపో. పూజ? అవును. అమ్మో, నువ్వు నా దగ్గర నుంచి బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు బంగారం. నాకు చదివే రాదు, ఇంక మంత్రాలు ఏంటి చెప్తాను చెప్పు. మంత్రాలు చదవక్కర్లేదమ్మా, పోయి పూజ చేయి చాలు. ఏహా, ఊరికే నాకు రాదు అంతే చెయ్యి అంటావు గోటకానా? చూడు, మా ఇంట్లో ఇవన్నీ కామన్. రోజు చేయాల్సిన పనిలో ఇది ఒకటి. నీ ఇంట్లోని పని అయితే నాకేటి సంబంధం? మా ఇల్లు మీ ఇల్లు ఏంట్రా? నా మీద ప్రేమ లేదా నీకు? అబ్బా, ఇది మళ్ళీ యాక్టింగ్లోకి దిగింది. చెప్పురా, సైలెంట్గా ఉంటావేంటి? ఏహా, ఆపెంకా. నీ యాక్టింగ్ తట్టుకోలేకపోతున్నా. సత్తానులే ఇల్లు. సావక్కర్లేదు, పూజ చేస్తే చాలు. అదేలే, చేసే సత్తానంతన్ను. ఎందుకు అట్లా మాట్లాడతావు? నేను నీకు విషయం చెప్పనా? ఇంకో పని మళ్ళీ చెప్పి చంపుతావా? నేను ఆల్రెడీ పూజ చేసేసాగా. పూజ చేసావా? ఎందుకే నాతో నెలగాడుకుంటా నువ్వు? నాకు అర్థమైపోతుంది నా ఫ్యూచరు. నీ చేతుల్లో నేను చచ్చిపోతానంతే. ఏంట్రా మళ్ళీ అలానే మాట్లాడుతున్నావు? అబ్బా, నీకు దండమే తల్లి. ఎందుకే నాకు బిహేవ్ చేస్తాను నువ్వు? మొన్నటి వరకు బాగానే ఉన్నావు కదే, ఇప్పుడు ఎందుకు అలా వింతగా చేస్తాను అసలు? అమ్మాయిలందరూ ఇంట్లో ఒకలా బయట ఒకలాగే కదరా ఉంటారు. నీలాగా మాత్రం ఎవరు ఉండరమ్మా. నువ్వు కొద్దిగా టిఫిన్ చేసి పెడితే నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి తింటాను, ఓకేనా?